గుజరాత్కి చెందిన గర్బా డ్యాన్స్కి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో చోటు దొరికింది. సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు దొరికిందని అర్థం అన్నమాట. ఇది 15వ ఐటెం భారతదేశంలో యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో చేరటం. 2 సంవత్సరాల క్రితం కోల్కతాకి చెందిన దుర్గా పూజకి ఈ స్థానం దొరికింది. అసలు ఇంటాంజిబుల్ హెరిటేజ్ అంటే ఏంటి? ఈ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో మనకు కనుక వస్తే స్థానం దొరికితే ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో దాని యొక్క అర్థం ఏంటో ఒకసారి చూద్దాం. టాంజిబుల్ హెరిటేజ్ అంటే ఏదైతే ఫిజికల్ ఫామ్లో భౌతికంగా మనం చూస్తామో దాన్ని టాంజిబుల్ అంటాం. ఇంటాంజిబుల్ అంటే దాన్ని ఫిజికల్ ఫామ్లో మనం చూడలేము, టచ్ చేయలేము, కానీ దాన్ని మనం సెన్సెస్తో ఫీల్ అవ్వచ్చు అనమాట. ఉదాహరణకి యోగా, ఈ దుర్గా పూజ, ఈ గర్బా డ్యాన్స్, సంథింగ్ కెనాట్ బి మెజర్డ్, దాన్ని మనం మెజర్ చేయలేము, దాని వస్తు రూపంలో ప్రజెంట్ చేయలేము అనమాట. కానీ అది వారసత్వంగా వస్తున్న ఒక ఇంటాంజిబుల్ సంపద. అంటే మనం టచ్ చేయలేము కానీ దాన్ని ఫీల్ అవుతుంటాం అనమాట. మన చెవులతో వింటుంటాం లేదా మన మనసుతో దాన్ని ఫీల్ అవుతుంటాం, అలాంటివి అనమాట. సో దోస్ ప్రాక్టీసెస్ ఆర్ రిప్రజెంటేషన్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ నాలెడ్జ్ ఆర్ స్కిల్స్. ఏదైనా ఆచారాలు కానీ, ఏదైనా ప్రతీకలు కానీ, లేదా ఏదైనా భావాలు కానీ, ఏదైనా ట్రెడిషనల్ నాలెడ్జ్ కానీ, స్కిల్ కానీ, లేదా ఒక ఇన్స్ట్రుమెంట్స్ వాటి ద్వారా వచ్చే కొన్ని శబ్దాలు కానీ, ఏదైనా సరే ఇవన్నీ కూడా ఒక కమ్యూనిటీ గ్రూప్ ఇవన్నీ వాళ్ళని ప్రిజర్వ్ చేస్తుంటే దాన్ని మనం కల్చరల్ హెరిటేజ్ అంటూ ఉంటాం. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే ప్రత్యేకంగా దాన్ని మనం భావించగలం, దాన్ని మనం ఫీల్ అవ్వగలం, కానీ దాన్ని మనం టచ్ చేయలేమన్నమాట. సో సంథింగ్ విచ్ కెనాట్ బి మెజర్డ్ అంటుంటాం అనమాట. దాన్ని ఇంటాంజిబుల్ హెరిటేజ్ అంటాం. సో యునెస్కో రీసెంట్గా ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ సేఫ్ గార్డింగ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ వాళ్ళు గర్బా డ్యాన్స్కి ఈ స్థానం ఇచ్చారు. ఇది 18వ సెషన్ అనమాట వాళ్ళది. ఈ సెషన్ అనేది డిసెంబర్ 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు బోట్స్వానాలో కసానే అనే ప్రాంతంలో జరుగుతుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం కేవలం భారతదేశానికి చెందిన గర్బా డ్యాన్స్కే కాదు, రకరకాల ఇంటాంజిబుల్ హెరిటేజ్కి చాలా దేశాలకి ఈ కీర్తి లభించిందనమాట. మొత్తానికి 2003 నుంచి కూడా యునెస్కో కన్వెన్షన్ ఫర్ సేఫ్ గార్డింగ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్, ఈ కన్వెన్షన్ ద్వారా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఫర్ హ్యూమానిటీకి వారసత్వంగా వస్తుందో, ఈ మానవాళికి వారసత్వంగా వస్తుందో, అది కూడా వారసత్వ సంపదగా వాళ్ళు ఒక ఎంజాయ్ చేస్తున్నారు, దాన్ని ప్రొటెక్ట్ చేయటం అన్నమాట. ఇప్పటి వరకు మొత్తం 2003 నుంచి ఈనాటి వరకు 143 దేశాల్లోని ఐటమ్స్కి వచ్చాయి. దాదాపు 704 ఐటమ్స్కి వచ్చాయన్నమాట. సో ఎందుకు ఇదంతా అంటే ఇవన్నీ టెస్టిఫై చేస్తాయి. అంటే మానవాళిలో ఉన్న భిన్నత్వం, మన సంస్కృతిలో ఉన్న భిన్నత్వం, మన కళల్లో ఉన్న భిన్నత్వం, వీటన్నిటిని టెస్టిఫై చేసి వాటిని పరిరక్షణ కోసం, వాటి యొక్క జాగరూకత, వాటి గురించి గుర్తింపు తేవటం, వాటిని పరిరక్షించుకోవటం, ఇది మానవాళికి ఉన్న సమిష్టి సంపదగా గుర్తించడం దీని యొక్క లక్ష్యం అనమాట. సో గుజరాత్ గర్బా డ్యాన్సే కాకుండా ఈసారి ఇతర దేశాల నుంచి చూస్తే బంగ్లాదేశ్ ఢాకాకు సంబంధించిన రిక్షాస్ అండ్ రిక్షా పెయింటింగ్స్కి వచ్చింది కల్చరల్ హెరిటేజ్, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో. అదేవిధంగా థాయిలాండ్ చెందిన సాంగ్క్రాన్కి వచ్చింది. థాయిలాండ్ న్యూ ఇయర్ ఫెస్టివల్ కూడా వచ్చింది. మడగాస్కర్లో అక్కడ ఒక పర్ఫార్మింగ్ ఆర్ట్ ఉంది, మడగాస్కర్లో సెంట్రల్ హైలాండ్స్లో హిరగాసిని, వాటికి వచ్చింది. తర్వాత బహమాస్ ఐలాండ్స్ సంబంధించి జుంకాను కల్చర్, దానికి కూడా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ వచ్చింది. సూడాన్లో ప్రాఫెట్ మహమ్మద్ సెలబ్రేషన్స్, ఆయన బర్త్డే సెలబ్రేషన్స్కి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ వచ్చింది. ఇలా అనేక వాటికి ఈసారి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ వచ్చింది. భారతదేశంలో ఇప్పటి వరకు ఈ గర్బా డ్యాన్స్తో కలిపి 15 ఐటమ్స్కి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా గుర్తింపు వచ్చాయి. 2 సంవత్సరాల క్రితం దుర్గా పూజ అని చెప్పాను కదా, అసలు ఏ ఐటమ్స్కి భారతదేశంలో ఇప్పటి వరకు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్, ఈ 15 ఐటమ్స్ ఒకసారి చూద్దాం. రామ్ లీలా, ట్రెడిషనల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రామాయణ. రామ్ లీలా అట్కే అంటే రామాయణాన్ని ట్రెడిషనల్గా పర్ఫామ్ చేసేదానికి. తర్వాత ట్రెడిషనల్ వేదిక్ చాంటింగ్స్, వేదాలు వల్లె వేస్తుంటారు కదా సనాతనంగా, దానికి వచ్చింది. అంటే వేదాల్లోని శ్లోకాసు, వేద టెక్స్ట్ని వల్లించడం, అంటే వేదాల్లోని వాక్యాలు వల్లించడం వాటన్నిటికి. తర్వాత కుడి అట్టం, కేరళలోని ఇది ఒక సాంస్క్రిట్ థియేటర్ అనమాట, ఒక డ్రామా టైపు, దానిలోని ఎక్స్ప్రెషన్ జెస్చర్స్ చాలా బాగుంటాయి, కుడి అట్టంకి వచ్చింది. తర్వాత రమ్మన్ అనేది రిలీజియస్ ఫెస్టివల్, ఒక మతపరమైన ఫెస్టివల్, ఒక రిచువల్ థియేటర్ ఆఫ్ గర్వాల్ హిమాలయస్లోని గర్వాల్ హిమాలయస్ ప్రాంతంలో రమ్మన్ చాలా పాపులర్, అది రిలీజియస్ ఫెస్టివల్, రిచువల్ థియేటర్ అనమాట. తర్వాత ముడియట్టు అనేది కేరళలో ఒక డ్యాన్స్, డ్రామా అండ్ థియేటర్, రిచువల్ థియేటర్.
ముడియట్టు అనేది కేరళకు సంబంధించిన డాన్స్, డ్రామా, రిచువల్ థియేటర్. తర్వాత కల్బెలియా అనేది రాజస్థాన్కి చెందిన ఫోక్ సాంగ్స్ అండ్ డాన్సెస్. చాలా అద్భుతమైన డాన్స్ వేస్తారు, ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని, కల్బెలియా డ్యాన్స్ అని. తర్వాత ఈస్టర్న్ ఇండియా, తూర్పు ఇండియాకి సంబంధించి, తూర్పు భారతదేశానికి చౌ డ్యాన్స్ కూడా చాలా ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే ఒరిస్సాలో కూడా ఈ డ్యాన్స్ చాలా ఫేమస్ అనమాట. తర్వాత బుద్ధిస్ట్ చాంటింగ్స్ ఆఫ్ లడాఖ్లో బుద్ధిస్ట్ రిసైటల్స్ ఉంటాయి. బౌద్ధ మతంలో కొన్ని ఆచారాల్లో వాళ్ళు రిసైట్ చేస్తూ ఉంటారు, దానికి సంబంధించిన. తర్వాత సంకీర్తన, మణిపూర్లో రిచువల్ సింగింగ్, డ్రమ్మింగ్ అండ్ డాన్సింగ్, పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ డ్రమ్స్ వాయిస్తూ ఉంటారు, సంకీర్తన అని చెప్పి, అది పాపులర్. తర్వాత తతరాస్ ఆఫ్ జంధ్యాల గురు అంటే పంజాబ్లో ఒక కాపర్ బ్రాస్ క్రాఫ్ట్ ఉంటుంది. ఆ మెటల్కి కాదు ఇచ్చింది, ఆ క్రాఫ్ట్కి ఇంటాంజిబుల్ హెరిటేజ్ ఇచ్చారనమాట. తర్వాత మీకు తెలుసు యోగా, మనం ఇంటర్నేషనల్గా పాపులరైజ్ చేస్తున్నాం, యోగాకి వచ్చింది. తర్వాత పార్సీలో ఒక న్యూ ఇయర్ నవరోజ్ ఫెస్టివల్కి వచ్చింది, నవరోజ్కి. తర్వాత కుంభమేళా, మీకు తెలుసు భారతదేశంలో ప్రయాగ్రాజ్లో చాలామంది గుమ్ముకూడతారు కుంభమేళా ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్ ఇక్కడంతా చేస్తారు. కుంభమేళాకు కూడా వచ్చింది. తర్వాత 2 సంవత్సరాల క్రితం దుర్గా పూజ, ఇప్పుడు గర్బా డ్యాన్స్ అనమాట. వీటన్నిటికీ కూడా మనకి ఇంటాంజిబుల్ హెరిటేజ్ వచ్చింది. కమింగ్ టు గర్బా డ్యాన్స్, అసలు ఈ గర్బా డ్యాన్స్ అంటే ఏంటి, గర్బా డ్యాన్స్కి ఆ పేరు ఎలా వచ్చింది? గర్బా అనేది వర్షిప్ ఆఫ్ ఫెమినైన్ ఎనర్జీ, ఒక ఫీమేల్ ఎనర్జీని వర్షిప్ చేయటం. ఇది నవరాత్రి రోజుల్లో వేస్తారనమాట. ఈ 9 days, 9 రోజులు నవరాత్రి అప్పుడు గర్బా డ్యాన్స్ వేస్తారు. మీకు తెలుసా, ఈ గర్బా గురించి చాలా కాంట్రవర్సీ కూడా నడిచింది చాలా కాలం నుంచి. ముస్లిమ్స్ అసలు ఈ డ్యాన్స్ వేయకూడదని, ఇది ఎక్స్క్లూజివ్గా దుర్గా పూజ అప్పుడే వేయాలని, అంటే నవరాత్రి అప్పుడే వేయాలని, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఈ ఫెస్టివల్ అనేది పర్టికులర్గా గర్బా డ్యాన్స్ అనేది ఒక శక్తికి గుర్తు, ఒక ఫెమినైన్ ఎనర్జీకి గుర్తు అనమాట. దీనిలో కల్చర్ ఉంటుంది, పర్ఫార్మేటివ్ అంటే దాని యొక్క మనం ప్రదర్శించే విధానం ఉంటుంది, విజువల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఉంటాయి అనమాట. ఇన్ఫ్యాక్ట్ గర్బా ఈజ్ అ విజువల్ ట్రీట్ అంటాం. మధ్యలో ఒక ఎర్తన్ పాట్, ఒక మట్టి కుండ పెట్టుకుని దాని చుట్టూ ఆడవాళ్ళు ఎక్కువగా ఈ బెల్లీస్ని ఉపయోగిస్తారు కాబట్టి దాన్ని గర్బా డ్యాన్స్ అని కూడా అంటారు. ఇది సోలో డ్యాన్స్ కాదు, గ్రూప్ డ్యాన్స్, చాలామంది కలిసి వేస్తారనమాట. దీని కలర్ఫుల్ డ్రెస్, గర్బాకి ప్రత్యేకమైన కలర్ఫుల్ డ్రెస్లు కూడా వేసుకుంటారు. జనరల్గా ఈ గర్బా డ్యాన్స్ అనేది ఇళ్లలోనూ, టెంపుల్స్లోనూ, పబ్లిక్ ప్లేసెస్, విలేజెస్లో కామన్ ఏరియాస్లోనూ, అర్బన్ స్క్వేర్స్లోనూ, స్ట్రీట్స్లోనూ, పెద్ద ఓపెన్ గ్రౌండ్స్లోనే వేస్తారనమాట. జనరల్గా గర్బా అనేది ఒక పెద్ద కమ్యూనిటీ ఈవెంట్, పార్టిసిపేటివ్ కమ్యూనిటీ ఈవెంట్ అనమాట. గుజరాత్లో ఈ డ్యాన్స్ గుజరాత్ అయినా కేవలం గుజరాత్కే పరిమితం అవ్వాలి. నార్త్ ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో ఇది అక్కడక్కడ సరదాగా కూడా వాళ్ళు చేసుకుంటుంటారనమాట. గర్బా అనేది యాక్చువల్లీ లేడీస్ యొక్క, అంటే ఉమెన్ యొక్క గర్భ అంటే వాళ్ళ యొక్క ఫర్టిలిటీ పవర్ని కూడా చూపిస్తూ చేస్తారు. మదర్ గాడెస్ అంబాని కొలుస్తూ కూడా చేస్తారనమాట. డాన్సర్స్ అందరూ కూడా ఒక యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ, ఒక ల్యాంప్స్ ఉంటాయి, దానిలో ఒక ల్యాంప్స్ అని పట్టుకుని కానీ అక్కడ పెట్టి కానీ ఆ చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ వేస్తారనమాట. యాంటీ క్లాక్ వైజ్ డ్యాన్స్ కూడా అనొచ్చు. ఇది ఒక మట్టి కుండలో దీపాలు వెలిగిస్తూ చేస్తారు, అందుకని దీన్ని గర్భదీప్ అని కూడా అంటారనమాట. అంటే ఊంబు ల్యాంప్ అని కూడా అంటారు, గర్భదీప్ అని కూడా అంటారు. సో బేసికల్గా నవరాత్రి ఫెస్టివల్ శక్తిని కొలుస్తూ చేస్తుంటారనమాట. ఇది ట్రెడిషనల్ డ్యాన్స్ ఆఫ్ గుజరాత్, ముఖ్యంగా ఫోక్ డ్యాన్స్ అని కూడా అనొచ్చు, ట్రెడిషనల్ డ్యాన్స్ ఆఫ్ గుజరాత్. ఇప్పుడు టైప్స్ ఆర్ వెరైటీస్ ఆఫ్ గర్బా చూద్దాం. దీనిలో బేసికల్గా ఉమెన్ పార్టిసిపేట్ చేస్తారు. ఈ మధ్యకాలంలో మెన్ మే పార్టిసిపేట్ అనమాట, అంటే కంపల్సరీ కాదు, ఉమెన్ మాత్రం బేసికలీ ఇది ఫీమేల్ డ్యాన్స్ గర్బా అనేది. ఇక్కడ గర్బా టైప్స్ ఒకసారి, ట్రెడిషనల్ గర్బా అంటే అనాదిగా వస్తున్న గర్బా డ్యాన్స్లో ఇది ఈజ్ పర్ఫార్మ్డ్ బై ఉమెన్, మహిళలే పర్ఫామ్ చేస్తారు. వాళ్ళు ఒక ల్యాంప్, ఒక కుండ ల్యాంప్ అయి పెట్టుకుని దాని చుట్టూ ఒక సర్కిల్స్లో ఫామ్ వేస్తారు. రెండోది రాస్ గర్బా అంటే అది దాండియాతో పాటు వేస్తారనమాట. దాండియా అంటే మీకు తెలుసు కదా, 2 స్టిక్స్ పెట్టుకుని దాన్ని కొట్టుకుంటూ వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు బీట్ చేసుకుంటూ, స్టిక్స్ అనేవి కత్తులు, స్వార్డ్స్తో సింబాలిజం అంట. దుర్గాదేవి మహిషాసుర మర్దని అంటుంటాం కదా, ఆవిడ మహిషాసురుని ఎలా చంపింది అనే దానికి ఆ దాండియాలో ఆ ఉన్న స్టిక్స్ ఉంటాయి కదా, కోలాటం ఆడుతున్నట్టు ఆ స్టిక్స్, అవి కత్తులతో కటార్లతో సమానంగా భావించి వేస్తుంటారనమాట.